హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి వాస్తుశాస్త్రపరంగా మన కుండీలు అంటారు కదా, వాష్రూమ్లలో కుండీలైనా సరే, కమోడ్స్ అయినా సరే, ఏ దిక్కుల వైపు పెట్టుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనందరికీ తెలిసింది ఏంటి అని అంటే ఉత్తర దక్షిణ దిక్కులలో పెట్టుకుంటారు. అంటే ఉత్తరం వైపు ఫేస్ చేయడం కానీ, దక్షిణం వైపు ఫేస్ చేయడం కానీ పెట్టుకుంటారు. కానీ తూర్పు పడమరలో ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే పూర్వకాలంలో విసర్జన అనేది బహిరంగంగా జరిగేది. ఉదయం సమయాలలో బహిరంగ విసర్జనకు వెళ్ళేవాళ్ళు. అయితే అది సూర్యోదయ సమయం. సూర్యుడు ఈ విశ్వానికే ప్రాణదాత. మన భూమండలంలో సూర్యుడు ప్రతిరోజు మనకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వకపోతే జీవరాశి మనుగడ అనేది సాగదు. కాబట్టి అలాంటి సూర్య భగవానుడికి అభిముఖంగా విసర్జన చేయడం అనేది తప్పు అని భావించి ఉత్తర దక్షిణ దిక్కుల వైపు కూర్చొని బహిరంగ విసర్జన చేసేవాళ్ళు. రాను రాను అదే ప్రాచుర్యంలోనికి వచ్చి మన బాత్రూమ్స్ అయిన తర్వాత మనం ఉత్తర దక్షిణ దిక్కులకు పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ ఇప్పటికి కొంతమందికి సందేహాలు ఉంటాయి. బాత్రూమ్స్ అనేది క్లోజ్డ్ ఏరియా కాబట్టి, సూర్యకిరణాలు అనేది దాంట్లోకి పడవు కాబట్టి, అయినా కానీ మేము తూర్పు పడమరలు పెట్టుకోవచ్చా అని చెప్పేసి. నా అభిప్రాయం ప్రకారము మనకు ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఉత్తర దక్షిణ దిక్కులనే కన్సిడర్ చేసుకొని ఆ విధంగా పెట్టుకోవడం అనేది ఉత్తమము. ఇంకొంతమందికి ఏముంటుంది అని అంటే ఫ్లాట్ దిశలు వచ్చేసి 45 డిగ్రీలలో ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి అంటారు. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఒక మంచి వాస్తు పండితుల్ని సంప్రదించి వారి యొక్క సూచనలు సలహాల మేరకు మీ ఇంటిని డిజైన్ చేసుకోండి. అంతేగాని మీ సొంతంగా డిజైన్ చేసుకోవడము, ఈ దిక్కులో పెట్టుకోవడము, ఆ దిక్కులో పెట్టుకోవడం అనేది చేయకండి. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు పడమర దిక్కులో ఉంటే వాటిని ఒకసారి మార్చి చూడండి. ఉత్తర దక్షిణ దిక్కులకు మీకు ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్స్ అనేది కనపడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. దట్స్ ఎ క్విక్ ప్రెడిక్షన్ ఫర్ టుడే. ఐల్ సీ యూ లేటర్.